హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ చికెన్ గార్లిక్ ఫ్రై. కాకపోతే దానిలో కొంచెం కొరియన్ ఫ్లేవర్ టచ్ ఇచ్చాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 kg వరకు తీసుకొని బాగా కడిగి ఇలా సైడ్ పెట్టుకున్నాను. దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ మిర్చి, సాల్ట్ 1/2 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, చికెన్ మసాలా 1/2 స్పూన్, ఆయిల్ ఒక 1/2 స్పూన్ వేసుకొని, నిమ్మకాయ ఒక సగం వరకు ఒక 1/2 టేబుల్ స్పూన్ జ్యూస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 6 వెల్లుల్లిపాయ రెమ్మలు ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకుంటున్నానండి. ఈ మసాలా అంతా బాగా చికెన్ ముక్కలకి పట్టేయాలి. ఈ రెసిపీకి స్పెషల్ ఫ్లేవర్ టచ్ ఇచ్చేది ఇదే కాబట్టి కొరియన్ కిమ్చి మసాలా పౌడరు ప్లస్ సీజనింగ్ ఇది నూడిల్స్ ప్యాకెట్తో పాటు వస్తుంది. ఈ పౌడర్ ఒక స్పూన్ వరకు మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇది ఆయిల్ అండి, సీజనింగ్ ఆయిల్. ఇది మొత్తం వేసేసాను. ఇది కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. ఇది 1/2 kg చికెన్ కాబట్టి పర్లేదండి, వేసేసుకోవచ్చు, సరిపోతుంది కారం అంతా. స్పైసీనెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ మ్యారినేట్ చేసిన దాన్ని ర్యాప్ చేసి ఫ్రీజర్లో పెడుతున్నాను. మీరు కావాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఉన్న పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక 1/2 అవర్ వరకు ఉంచుతున్నానండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఇది బాగా మసాలా అంతా పట్టేసిందండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. లైట్ ఫ్రైకి సరిపోతుంది, డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. ఇలా అన్ని పీసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. కాసేపు ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. లాస్ట్లో ఇప్పుడు ఇలా వెల్లుల్లి ఒక పాయి వరకు తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లాస్ట్లో ఇలా వేసుకుంటున్నాను. జస్ట్ ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఉంచొద్దు. లాస్ట్ చికెన్ దించేటప్పుడు మటుకు వేసుకోండి. గార్లిక్ వేసామంటే ఆ టేస్టే చాలా వేరు ఉంటుందండి. తినేటప్పుడు చికెన్ పీస్తో పాటు అది తింటున్నామంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లో ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసుకొనివ్వండి. తర్వాత అలాగే నేను మిగిలిన పీసెస్ కూడా ఇట్లానే ఫ్రై చేస్తున్నాను. అంతే అండి, చికెన్ గార్లిక్ ఫ్రై విత్ కొరియన్ కిమ్చి ఫ్లేవర్ రెడీ. దీన్ని సాస్తో కానీ లేదంటే పప్పుల్స్ అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.